హలో! ఆయన చాలా రోజుల నుంచి ఒక అన్నయితే కామెంట్ చేస్తున్నాడు. "తమ్ముడు మీకు పెద్ద పెద్ద కుంభకోణాలు పడతాయి కదా! కటింగ్ ఎలా చేస్తారు? ఏ ఊర్లో కూడా చూపించు తమ్ముడు ఒకసారి చూపించు తమ్ముడు నా కోసం" అన్నాడు. అన్ని కోసం ఇలా చేస్తున్నా చూడొచ్చు నా ముందుకైతే తోక, రెక్కలైతే నీట్‌గా క్లీన్‌గా చేసుకోవాలి. చూడొచ్చు చాలా నీట్‌గా క్లీన్ చేసుకున్నామో. అలాగే బుర్ర భాగం కూడా నీట్‌గా కటింగ్‌గా చేయాలన్నా. చూడొచ్చు మీరు బుర్ర అయితే ఎలా నీట్‌గా క్లీన్ చేసుకుంటామో. అదైతే మనకది ఏనుగాడు పని చేయదన్న వేస్టేజ్‌గా పోద్దన్న. చూడొచ్చు పొట్ట భాగం కూడా నీట్‌గా క్లీన్‌గా చేసుకోవాలా. ఆ అన్నకైతే ఒక షన అయితే దొరికిందన్న. అది కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటదన్న. చూడండి మీరు. ఇప్పుడైతే ముక్కలైతే నీట్‌గా కటింగ్‌గా చేసుకుంటున్నాం. చూడండి అది కూడా ఎంత నీట్‌గా కట్ చేసుకుంటున్నామో. చూడొచ్చన్న చేప అయితే ఎంత లైవ్‌లో ఉందో. మనది ఎప్పటినుంచో వన్ డే ఫిషింగ్ కాబట్టి ఫిషెస్ అయితే ప్లస్ లైవ్‌గా ఉందన్న. మన కటింగ్ కూడా నీట్‌గా అయితే కటింగ్‌గా చేసుకుంటున్నాం. చూడొచ్చన్న ముక్కలైతే ఎంత నీట్‌గా కట్ చేసుకుంటున్నామో. ఇలా కట్ చేసుకున్న ముక్కలైతే మార్కెట్‌కి సేల్ అయితే చేస్తామన్న. చూడొచ్చు అందువల్ల అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుంటామన్న. చూడండి మీరు ఎంత నీట్‌గా కట్ చేసుకుంటున్నామో. అలాగే మీలో ఎవరికైనా ఇలా లైవ్ సీ ఫుడ్ కావాలనుకుంటే మన స్క్రీన్ పైన నంబర్ ఉంటదన్న. కాల్ చేయండి. కాల్‌కి లిఫ్ట్ చేస్తే వాట్సాప్ మెసేజ్ చేయండి. నేనైతే అందరికీ తప్పకుండా రెస్పాండ్